ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సందీప్ రాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఫ్లో మిస్ అవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1.5 year తర్వాత 1.5 year నుంచి దీని మీద వర్క్ చేస్తూ ఎయిర్ మీద లాస్ట్ ఇయర్ జూలైలో షూట్ స్టార్ట్ చేసి ఫైనల్గా ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక ట్రైలర్ లాంచ్ ఇదంతా ఇంకొక 5-6 రోజుల్లో రిలీజ్ అవుతుంది కంటెంట్ అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చాందిని. ఈ కంటెంట్ని పట్టుకొని అక్కడ అలా కాకుండా నాకు తీసుకొచ్చి ఆ కథ వినిపించి జోసెఫ్తో నాకు జోసెఫ్ ఫస్ట్ చెప్పిన నరేషన్కి అసలు జోసెఫ్ నరేషన్ అంటే జోసెఫ్ అనేవాడి గురించి ఏం చెప్పాలనంటే తను అసలు షూటింగ్ చేయడం ఆపేసి ముందు కెమెరా పెట్టి తను చెప్తున్న నరేషన్ ఒకసారి రికార్డ్ చేసి అది వినాలి, అదే హిట్ అయిపోద్ది అక్కడే కంటెంట్. ఆ లెవెల్ నరేషన్ ఇస్తాడు తను. సో అంత మంచి నరేషన్ విన్న తర్వాత నాకు ఫస్ట్ నుంచి ఏంటనంటే నా ఇంటర్ లైఫ్ గురించి నేను చాలామందితో షేర్ చేసుకునేవాడు అనమాట. నేను కూడా గూడవల్లి చైతన్యాలో నేను కూడా ఒక ఐకాన్ అనే బ్యాచ్లో ఐఐటికి ప్రిపేర్ అయ్యాను. నేను అప్పుడు చాలామందికి చెప్తుంటే అమ్మా మన ఇంటర్ దాంట్లో ఇంత డ్రామా ఉంది, ఎప్పటికైనా ఇలాంటిది ఒకటి తీయాలనుకున్న టైంకి జోసెఫ్ వచ్చి చెప్పగానే ఎలాగైనా అంటే ఇది ప్రొడ్యూస్ చేయాలా మనం అంటే ఆల్రెడీ ఆ టైంకి మోగ్లీ స్క్రిప్టింగ్గా జరుగుతుంది, మనకి ఈ టైంలో ఇది అవసరమా ప్రొడక్షను అని అనుకుంటే నాకున్న ఏకైక ఆలోచన ఏంటనంటే ఇందులో ఏదో రకంగా ఒక చిన్న భాగం అవ్వాలి అని అంటే ఒక ప్రొడక్షన్ అన్న వంకతైనా ఇందులో ఒక భాగం అవ్వాలి ఎయిర్ అనే దాంట్లో అన్న ఉద్దేశంతోనే దీన్ని పట్టుకొని వదలకుండా అలాగే ఇందా చెప్పినట్టు సుహృత్ కిషోర్ వీళ్ళతో కూర్చొని మీటింగ్లు పెట్టి ఇది ఎలాగైనా ఎక్కాలి అని చెప్పి ఆ తర్వాత సింగిల్ సిట్టింగ్లో మొత్తం నరేషన్ అంతా ఫినిష్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చాము. సో చాలా అద్భుతమైన జర్నీ ఇది ఎయిర్ది. అంటే ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అన్న టైటిల్ చూసి ఇది నిజంగా చిన్నపిల్లల కంటెంట్ ఏమో, ఏదో కాలేజ్ వాళ్ళ గోలా అనుకుంటారేమో, అస్సలు కాదు ఇది. అంటే ఇప్పుడు ఇంటర్ వాళ్ళకన్నా కూడా మన ఇంటర్ డేస్ గుర్తొచ్చే కంటెంట్ ఇది. ఎందుకనంటే నేను చదివిన ఇంటర్ ఎక్స్పీరియన్సెస్, జోసెఫ్ చదివిన ఇంటర్ ఎక్స్పీరియన్సెస్ అక్కడ నుంచి తీసుకొచ్చి రాసింది. ఆల్ ఇండియా ర్యాంకర్స్ అంటే మళ్ళీ టాపర్స్ది కూడా కాదు, ప్యూర్ బ్యాక్ బెంచర్స్ కంటెంట్ ఇది. ఒక పచ్చిగా చెప్పాలి అని అంటే ఈ కంటెంట్ ఎలాంటి వాళ్ళ కోసం అంటే మనం శంకర్ గారి సినిమాలు, మురుగదాస్ గారి సినిమాలు చూసేటప్పుడు హీరో ఒక ప్రెస్ మీట్ ఇచ్చి మాట్లాడుతుంటే ఒకడు సెలూన్లో కూర్చొని హెయిర్ కట్ చేస్తా టీవీ చూస్తుంటాడు, ఇంకొకడు వేరుశనగ గుళ్ళు అమ్ముకుంటూ టీవీ చూస్తుంటాడు. అలా ప్రతి ఒక్కళ్ళు బ్యాచిలర్ రూమ్లో కూర్చొని చూసేవాళ్ళు అందరికీ ఇచ్చే కంటెంట్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మొత్తం కంటెంట్ చూశాను, బ్యాచిలర్ రూమ్లో హ్యాపీగా ఫ్రెండ్స్తో కూర్చొని అలా తింటూ ఎంజాయ్ చేస్తూ ఒక పార్టీ పెట్టుకున్న టైంలో ఎయిర్ అన్నది ప్లే చేసుకొని చూడండి, కింద పడి నవ్వుతారు, పిచ్చ కనెక్ట్ అవుతారు, ఎమోషనల్ అవుతారు. అంత యూనివర్సల్ కంటెంట్ ఇది. ఖచ్చితంగా సీరియస్ కంటెంట్ అయితే కాదు, ఏదో మెసేజ్లు ఇచ్చే కంటెంట్ కాదు, పీక్ కనెక్టివిటీతో ప్రతి డైలాగు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ప్రతి డైలాగు మనం లైఫ్లోంచి దాటొచ్చిన మనం ఇది ఒకసారి విన్నాం కదా అనిపించే ప్రతి మాట అలాగే తగులుతుంది. ఆ లెవెల్ వచ్చిన కంటెంట్ ఇది. సో ఎయిర్ గురించి సో ఇప్పుడు ఇందులో టీం గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క జర్నీలో డెఫినెట్గా 1 year ఆఫ్ జర్నీలో ఈ కంటెంట్ మేము చేసిన బడ్జెట్ చెప్తే ఇప్పుడు మీరు చూసిన రేపు చూడబోయే కంటెంట్కి మేము చెప్తే షాక్ అయిపోతారా, అది ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. నేను తర్వాత ఎలాగో సక్సెస్ మీట్కి ఫిక్స్ అయిపోయారు కాబట్టి సక్సెస్ మీట్లో చెప్తా, షాక్ అవుతారు. 4 గంటల కంటెంట్ ఒక ఇన్ ఎపిసోడ్లు ఈ బడ్జెట్లో చేశారా, ఈ బడ్జెట్లో ఎలా తీసుకొచ్చారు అది ఇదనంటే ఇంతమంది కాస్టింగ్ మీరు చూసినట్టయితే ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటనంటే ఈ కంటెంట్ అద్దరిపోయింది, నా క్యారెక్టర్ అద్దరిపోయింది, నేను దీనికి న్యాయం చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు నమ్మి వాళ్ళు తీసుకునే దాంట్లో సగం అవనివ్వండి ఎంతో తగ్గించుకొని ప్రతి ఒక్కళ్ళు నేను ఇందులో భాగం అవ్వాలి అని చెప్పి చేయటం వల్లే ఈ బడ్జెట్లో అయ్యింది, ఈ లెవెల్ ఆఫ్ క్వాలిటీ వచ్చింది.